హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ మరపురాని ప్రేమ పార్ట్ 41. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోతామా? ఆకాష్ ఆఫీస్లో బ్రాస్లెట్ కోర్ మెంబర్స్ రిజైన్ చేశారు అని పిఏ చెప్తే ఆకాష్ ఏం జరుగుతుంది, ఎందుకు సడన్గా వెళ్ళిపోయారు అంటే పిఏ మేము కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తామంటే ఆకాష్ వద్దు, ఇప్పుడు కొత్త వాళ్ళని ట్రైన్ చేసే టైం లేదు, నేనే ఆలోచిస్తాను వెళ్ళు అంటాడు. పల్లవికి ఆర్య మమ్మీ త్వరగా రా అని మెసేజ్ పెడితే పల్లవి కళ్ళు నీళ్ళు తుడుచుకుని ఆర్య నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను వచ్చేస్తాను అని వాయిస్ మెసేజ్ పెడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత పల్లవి ఆర్యను పడుకోబెట్టి ఆ రోజు కాపాడింది నిన్నేనా, అప్పుడే ఎంత ఎదిగిపోయావు, నువ్వు ఇప్పటికే చాలా సఫర్ అయ్యావు, ఇప్పుడు ఇంకా సఫర్ అవ్వాల్సి వస్తుంది అని బాధపడుతుంది. ఆకాష్ వచ్చి పల్లవి ఆర్యని పడుకోబెట్టడం చూసి వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. పల్లవి వచ్చేసరికి అన్నయ్య డోంట్ గో, అన్నయ్య వెళ్ళొద్దు అని కలవరిస్తాడు. పల్లవి బాధగా ఆకాష్ దగ్గరికి వెళ్తే ఆకాష్ సడన్గా లేచి కూర్చుంటాడు. పల్లవి ఆకాష్ దగ్గర కూర్చుని ఇప్పుడు మీ కలలో మీ అన్నయ్య వచ్చాడా అని అడిగితే అవును, ఈ మధ్య చాలాసార్లు నా కలలోకి వస్తున్నాడు. మీ రిలేషన్ ఎలా ఉండేది? మా రిలేషనా? మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. నాన్న బిజినెస్లో బిజీగా ఉండేవారు. అప్పుడు అన్నయ్య నాకు అన్నీ అయ్యి దగ్గరుండి చూసుకునేవాడు, నాకు సపోర్ట్ చేసేవాడు. మా నాన్న మమ్మల్ని బిజినెస్ సైడ్ రావాలని అంటే మా అన్నయ్య నాకు ఇష్టం లేదు అని బిజినెస్ నేను చూసుకుంటాను, నువ్వు నీకు నచ్చిన ఫీల్డ్లో కంటిన్యూ చెయ్యి అనేవాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి మా నాన్న చనిపోయారు. మా అన్నయ్యకి నా అవసరం ఉంది అని తనకి తెలియకుండా బిజినెస్ ఫీల్డ్ గురించి స్టడీ చేశాను. ఆ తర్వాత కొన్ని ఇయర్స్కి అనుకోని విధంగా తను చనిపోయాడు. పల్లవి ఆకాష్ చేయి పట్టుకుని తన భుజం మీద పడుకొని ఇప్పుడు మీరు బాగా సెటిల్ అయ్యారు అని తెలిస్తే మీ అన్నయ్య చాలా సంతోషిస్తారు అంటుంది. నీకు ఒక విషయం చెప్పాలి, వెయిట్ అని తను డ్రా చేసిన అమ్మాయి పెయింటింగ్ని పల్లవికి ఇచ్చి తను నా కలలో కనిపిస్తూ ఉండేది. తన గురించి చాలా వెతికాను. ఇన్ని ఇయర్స్ తను నాకు హోప్ ఇచ్చింది. తను ఉన్నా లేకపోయినా ఇక నుంచి తనని వెతకను, నాకు నువ్వు చాలు అంటే పల్లవి ఆ పేపర్ పట్టుకుని కళ్ళనీళ్ళతో చూస్తుంది. ఆకాష్ ఏమైంది అని అడిగితే ఐఎమ్ ఫైన్, బాగా అలసిపోయాను, వెళ్ళి పడుకుంటాను అని వెళ్ళిపోతుంది. ఆకాష్ పడుకున్నాక పల్లవి ఆకాష్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ అమ్మాయిని కలిసావు, తన గురించి మర్చిపో, ఐ హోప్ తనని నువ్వు కలలోనే చూశాను అనుకోవాలి. మార్నింగ్ పల్లవిని ఆర్యతో పాటు గోల్ఫ్ ప్లే ఏరియాకి వైదేహి వస్తుందని తీసుకెళ్తాడు. పల్లవి డల్గా ఉండడం చూసి హెల్త్ బాగోకపోతే మళ్ళీ అరేంజ్ చేస్తాను అంటే పల్లవి వద్దు అని వైదేహి దగ్గరకు వెళ్తే పల్లవి ఆడటం స్టార్ట్ చేస్తుంది. ఆకాష్ గుడ్ లక్ చెప్పి ఎలా ఆడాలో చెప్తాడు. ఇంతలో ఆర్యని స్కూల్లో డ్రాప్ చేయడానికి పిఏ వస్తే ఆకాష్ ఇప్పుడే వస్తాను అని వెళ్తాడు. ఆర్య గుడ్ లక్ చెప్పి వెళ్ళిపోతాడు. పల్లవి వెళ్తున్న వాళ్ళని బాధగా చూస్తే వైదేహి పల్లవితో వాళ్ళు నిన్ను రియల్గా లవ్ చేస్తున్నారు, మరి నువ్వు కూడా వాళ్ళని లవ్ చేయాలి కదా, ఐ రైట్ అంటే డోంట్ వరీ ఆంటీ, మీరు అన్నట్టే వాళ్ళని వదిలేస్తాను, నేను తనని లవ్ చేశాను, తన మంచి కోరుకుంటాను. వైదేహి ఓకే అని వెళ్ళిపోతుంది. తర్వాత ఆకాష్ వచ్చి ఏమైంది, బాగా ఆడావా అంటే పల్లవి సైలెంట్గా ఉంటుంది. ఓకే నో ప్రాబ్లం, బాగా కష్టపడితే ఇంకా బాగా ఆడవచ్చు అంటే పల్లవి ఆకాష్ లెట్స్ బ్రేకప్. ఏంటి జోక్ చేస్తున్నావా? ఆర్య ఇది విని తట్టుకోలేడు, కానీ స్లోగా తనకి చెప్పండి. ఆర్య తట్టుకోలేడు, మరి నా గురించి ఆలోచించవా అంటే నేను వెళ్ళిపోతున్నాను అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఆకాష్ మళ్ళీ ఆంటీ ఏదో అనుంటారు అనుకుంటాడు. సంజయ్ వాళ్ళ మదర్ చనిపోయిన రోజు అని సంజయ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. సంజయ్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటే మీ అమ్మ చనిపోకముందు తనతో నాకు రోజు గొడవలు అయ్యేవి, తనతో నేను టైం స్పెండ్ చేయలేకపోయేవాడిని, అందుకే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడికి రావచ్చు కదా, నాతో టైం స్పెండ్ చేయొచ్చు అంటే సంజయ్ రియాని వాళ్ళ అన్నయ్య రోజు ఇబ్బంది పెట్టడం చూసి తనకి ఒక ఇల్లు గిఫ్ట్గా ఇద్దామని వాళ్ళ నాన్నని ఖాళీగా ఉన్న వాళ్ళ విల్లా అడుగుతాడు. ఎందుకు, నువ్వు ఇప్పుడు ఉన్నది బోరు కొట్టేసిందా అంటే లేదు నాకు కావాలి అంటాడు. పల్లవి రియా దగ్గరికి వెళ్ళి తనని భయపెడుతుంది. ఈ టైంలో వచ్చావేంటి అంటే చిన్న పార్టీ చేసుకుందామని కొన్ని స్నాక్స్ తీసుకొస్తుంది. తర్వాత పల్లవి రియాతో ఆకాష్తో బ్రేకప్ అయింది అంటే ఎందుకు, మొన్నే కదా మీరు చాలా క్లోజ్గా ఉన్నారు, ఆకాష్ నేను చీట్ చేశాడా అంటే అదేం లేదు, నువ్వు అడక్కు, నువ్వు అడిగినా నేను చెప్పను అంటుంది. పల్లవి వదిలేస్తే మరి ఆకాష్ ఊరుకుంటాడా? మార్నింగ్ ఆర్యతో పల్లవికి బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాడు. పల్లవి డోర్ ఓపెన్ చేసి ఆకాష్ను చూసి ఎందుకు వచ్చారు అని డోర్ క్లోజ్ చేసేస్తుంది. కానీ ఆకాష్ డోర్ క్లోజ్ చేయకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఈలోపు ఆర్య లోపలికి వచ్చేస్తాడు. తర్వాత ఆకాష్ కూడా లోపలికి వచ్చి పల్లవిని చేయి పట్టుకుని ఊపుతూ నువ్వేగా రోజు ఒకరినొకరు పొగడాలి అన్నది
అంటే పల్లవి చేయి విడిపించుకుని వెళ్ళడానికి ట్రై చేస్తే ఆకాష్ పల్లవిని హగ్ చేసుకుని ఇది కూడా నువ్వు చెప్పిందే, వర్క్కి వెళ్లే ముందు హగ్ చేసుకోవాలి అని. కాసేపు అలాగే ఉంటే పల్లవి ఆకాష్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ మళ్ళీ గుర్తుకు వచ్చి ఆకాష్ని తోసి వెళ్ళిపోతుంది. రియా పల్లవితో బ్రేకప్ అన్నావు, మరెందుకు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాడు అని అడుగుతుంది. అదే నాకు తెలీదు అంటుంది పల్లవి. తర్వాత రియా ఆఫీస్కి వెళ్ళిపోతే పల్లవిని బ్రేక్ఫాస్ట్ తినమంటాడు ఆకాష్. బ్రేకప్ అన్నాను కదా, ఇదంతా ఏంటి అంటే నువ్వు చెప్పావు కానీ నేను చెప్పలేదు కదా, మన కాంట్రాక్ట్ రూల్ ప్రకారం ఇద్దరూ అంగీకరించాలి అంటే మరి ఏం చేస్తే బ్రేకప్ చెప్తారు అని ఆర్యకి వినపడకుండా స్లోగా అంటుంది. టిఫిన్ తిను అంటే టిఫిన్ తింటే ఒప్పుకుంటారా అని అడుగుతుంది. ఆకాష్ తల ఊపితే పల్లవి ఫాస్ట్గా తింటుంది. లాస్ట్ పీస్ అని ఆకాష్కి చూపిస్తే ఆర్య వెంటనే అది తీసుకుని తినేస్తాడు. పల్లవి ఆర్య దాన్ని ఉయ్యి అంటే ఆర్య తినేస్తాడు. ఆకాష్ ఆర్యకి కళ్ళతోనే థ్యాంక్ యూ చెప్తే ఆర్య నవ్వుతాడు. పల్లవి బాగానే ట్రైనింగ్ ఇచ్చారు అంటుంది. తర్వాత ఆర్యను స్కూల్కి పంపించి నేను నీతోనే వస్తాను అంటే పల్లవి నో అని క్యాబ్లో వెళ్ళమంటుంది. ఆకాష్ వెళ్ళను అంటే అయితే ఇక్కడే ఉండండి అని ఫాస్ట్గా తన బైక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆకాష్ నేను కూడా వస్తాను అంటే పల్లవి ఇది మీకు సెట్ అవ్వదు, మీరు లగ్జరీ కార్లో వెళ్ళండి అని వెళ్ళిపోతుంది. ఆకాష్ అటువైపు వెళ్తున్న ఒక ఆవిడని ఆపి తన చిన్న బైక్ అమ్మమంటే ఆమె 2 ఫింగర్స్ చూపిస్తుంది. ఆకాష్ 20,000 అని పే చేస్తాను అంటే ఆమె సంతోషంతో వెంటనే ఓకే అని ఫోన్ నెంబర్ చెప్తుంది. ఆకాష్ పే చేసి ఆ బైక్ నడపడం రాక తిప్పలు పడుతూ ఎలాగైతే పల్లవి క్లినిక్కి వస్తాడు. ఇంకా ఎవరూ రాకపోవడంతో పల్లవి లోపలికి వెళ్ళిపోతుంటే ఆకాష్ ఆపి వెనక నుంచి పల్లవిని పట్టుకుని 1 మినిట్ నేను చెప్పేది విను, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళలేవు, బ్రేకప్కి నేను ఒప్పుకోను, కావాలంటే నువ్వు రియా దగ్గర వెకేషన్లా ఉండొచ్చు, కానీ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ నాతోనే చేయాలి అండ్ వీకెండ్ కూడా నాతోనే ఉండాలి అంటే నేనెందుకు నీ మాట వినాలి లేకపోతే నీకే ప్రాబ్లం అంటే నన్ను భయపడుతున్నారా, లేదు వెళ్ళి వర్క్ చేసుకో, ఎక్కువ ఆలోచించకు అని వెళ్ళిపోతాడు. సంజయ్ రియాకి అడ్రస్ చెప్పి తన విల్లాకి రమ్మంటాడు. రియా వచ్చాక తనకి ఇల్లంతా చూపిస్తూ తనకి ఇంటి కీస్ ఇస్తూ ఇక నుంచి ఇది నీది అంటాడు. రియా కీస్ తీసుకుని పెట్ కోసం ఇంత పెద్ద విల్లానా, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేను అంటే నువ్వు ఒక్కదానివే కాదు అని రియా వాళ్ళ మదర్ని పిలుస్తాడు. వాళ్ళ మదర్ రియా దగ్గరికి వచ్చి చాలా రోజులైంది చూసి అంటుంటే రియా కోపంగా వెళ్ళిపోతుంది. సంజయ్ రియా వెనకాల వెళ్ళి ఏమైంది, నువ్వు నీ ఫ్యామిలీకి దూరంగా చాలా కష్టపడుతున్నావని నీ మదర్ని అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చాను, నువ్వు ఆఫీస్ వర్క్ చేసుకుంటే మీ మదర్ నిన్ను చూసుకుంటారు అంటే ఎందుకు వాళ్ళని రమ్మన్నావు, నాది బ్రోకెన్ ఫ్యామిలీ, వాళ్ళని చూడాలని నేను అనుకోవట్లేదు, కానీ నీ వల్ల మళ్ళీ వాళ్ళని చూడాల్సి వచ్చింది అని కీస్ సంజయ్ మీద విసిరేస్తుంది. సంజయ్ సారీ ఇదంతా నాకు తెలియక చేశాను అంటే నేను ఎన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ చేసింది వాళ్ళకి దూరంగా ఉండడానికే. పల్లవి నేను చాలా క్లోజ్గా ఉంటాం, కానీ తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తుంది, కానీ నేను అలా వెళ్ళలేను, నాకు ఫ్యామిలీ అవసరం లేదు, నాకు నేనుంటే సరిపోతుంది, ఇక్కడికి తీసుకొచ్చి అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నానా, ఓకే నేను ఒప్పుకుంటాను, నీకు ఇష్టం లేకుండా ఇలా చేశాను, కానీ ఎంతో కష్టపడి మీ ఊరు వెళ్ళి వాళ్ళ అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఇంత పెద్ద హౌస్ నీ కోసం అరేంజ్ చేసి నీకు సర్ప్రైజ్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను, ఓకే నీ గురించి నీ ఫ్యామిలీ గురించి నువ్వే చూసుకో, ఇంకా నేను ఇన్వాల్వ్ అవ్వను అండ్ నిన్ను ఇబ్బంది పెట్టను కూడా అంటే రియా సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఆకాష్ ఆఫీస్ మీటింగ్లో ఆ ఎంప్లాయీస్ వెళ్ళిపోవడానికి కారణం స్టెల్లా అని తెలుసుకుంటాడు. 2 డేస్లో బ్రాస్లెట్ లాంచ్ ఉంది కాబట్టి వాళ్ళని అంతా రెడీగా ఉంచమంటాడు. పల్లవి డాక్టర్ జాన్కి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తుంది. డాక్టర్ జాన్ని పలకరించి మాట్లాడుతుంటే అతను మనం వదిలేసిన ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేశారు, అలాగూ ఆర్యకి క్యూర్ అయిందని విన్నాను, కాబట్టి నువ్వు కూడా ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతావని అనుకుంటున్నా, ఈ ప్రాజెక్ట్ జర్మనీలో చేస్తున్నారు, చైల్డ్ సైకాలజీ రీసెర్చ్ ప్రాజెక్ట్, అలాగో నీకు ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చి జాయిన్ అవ్వు అంటాడు. పల్లవి ఆలోచిస్తాను అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. బయటకు వచ్చి జర్మనీ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంది. ఇంతలో ఆకాష్ మెసేజ్ పెడితే పల్లవి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. మరి పల్లవి ఆకాష్కి దూరంగా జర్మనీ వెళ్తుందా? పల్లవి ఆకాష్ల కథ ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కథ నచ్చితే లైక్ చేయండి అండ్ ఈరోజు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.